నిజాయితీ లేని అధికారులతో దేశానికి ముప్పు. నిజాయితీ లేని రాజకీయ నాయకులతో దేశానికి ముప్పు, అధికారులతోటి కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు నీతిపరులైతే అధికారులను సిట్రైట్ చేయడం పెద్ద విషయమేం కాదు. జీవితకాలం సస్పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా అవినీతి చేస్తే అని అంటే ఈ ఒక్కడ అవినీతి చేయడు. కానీ రాజకీయ నాయకులే వీళ్ళను ఏరి కోరి వాళ్ళు అనుకున్న చోట్ల పెడతారు కదా, కాబట్టి అవినీతి జరుగుతూ ఉంటుంది. ముందు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి, దానికంటే ముందు ప్రజలలో మార్పు రావాలి. మేము ఓట్లకు పైసలు తీసుకోము అనేది ఏ కుటుంబానికి ఆ కుటుంబం ప్రమాణం చేసుకుంటే రాజకీయ అవినీతి తగ్గిపోతుంది. మొన్న మేము మా ధర్మసాగర్లో ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేసినాం. కానీ మళ్ళీ 500, 600 సర్పంచ్ అభ్యర్థులు పంచిండ్రు. వాళ్ళు పంచకపోతే మేము ఓట్లు వేయమని ప్రజలు అంటాను. మరి పంచిన ఇండ్లలో కూర్చొని ఓటు అటు, ఓటు ఇటు, ఓటు అట అని వీళ్ళు లెక్కలేసుకున్నారట ఓటర్లు. మనం మేకను కోసుకుంటాం, పోగులు వేసుకుంటాం, ఈ ముక్క అటు, ఈ ముక్కిటు, ఈ ముక్కిటు అని ఎత్తాం కదా. ఇక నలుగురు కూర్చొని నలుగురికి ఇచ్చిపోయా, మనిషికి 200. ఇక వాళ్ళు మరి నీతిమంతులే ఓటర్లు కూడా, మనిషికో ఓటేద్దాం అట్లా ఎవడు ఓడిపోతాడు. చీ మన ఓటర్లకు రావాలి జ్ఞానం. పాపం ఈ పైసలు వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు, పుణ్యానికి వేయవలసిన ఓట్లను మనం పైసలు తీసుకొని ఎందుకు ఎత్తాను అనేది రావాలి. కాబట్టి ఇక్కడ ఆఫీసర్లు అవినీతి పరులు అవుతానంటే ప్రజల అవినీతి పరులు కాబట్టి ఈ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు అవినీతి పరులు కాబట్టి ఆ రాజకీయ నాయకుల కింద పని చేసే ఈ అధికారులు కూడా అవినీతి పరులు అవుతారు. అంటే మొదటి అవినీతి పరుడు ఎవడు? ఓటరే అవినీతిని ప్రోత్సహిస్తూ ఆ అవినీతి ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడిని ప్రోత్సహిస్తూ ఆ రాజకీయ నాయకుని ద్వారా అధికారులు ఇక్కడ అవినీతి పరులుగా మారుతున్నారు. కాబట్టి ముందు ప్రజల నుండే ఈ మార్పు రావాలి, అప్పుడే ఈ దేశంలో అవినీతి లేని అధికారులు ఉంటారు.